జై శ్రీ రాధాకృష్ణ. ఈరోజు రెసిపీ మనం బనానాస్ ఎప్పుడైనా బాగా మిగలపండిపోతే మనం పడేస్తుంటాం కదా, అలా పడేయకుండా దాంతో ఇలా చాక్లెట్ బనానా కేక్ తయారు చేసుకోవచ్చు. దీనికి ఎగ్ యూస్ చేయటం లేదు, మైదా కూడా యూస్ చేయట్లేదు, ఓవెన్ కూడా లేకుండా కుక్కర్లోనే చేస్తున్నాను అనమాట. ఇది ఎలా చేయాలనేది ఫుల్ ప్రొసీజర్ వీడియో చివరి వరకు చూడండి. ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్తో చేస్తే పర్ఫెక్ట్గా స్పాంజ్ కేక్ లాగా వస్తుంది. దీనికి ముందుగా నేను 3 బనానాస్ తీసుకున్నాను. మూడింటిని తొక్క తీసేసి అలా స్మాష్ చేసేసుకోవాలన్నమాట. స్మాష్ చేసేసుకున్న తర్వాత నేను కప్పు కొలతలతో చూపిస్తున్నాను. దీనికి అరకప్పు షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి. మనం పౌడర్ చేసిన షుగర్ అయినా యూస్ చేయొచ్చు, లేదంటే నార్మల్ షుగర్ అయినా వేసుకుని మనం అలా కలిపేసుకోవాలి. బాగా కలిపేసుకున్న తర్వాత దాంట్లో మనం అరకప్పు పెరుగు అనేది యాడ్ చేసుకోవాలి. పెరుగు అనేది ఎందుకు యాడ్ చేసుకుంటామంటే మనం సోడా, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా యాడ్ చేస్తాం కదా, అవి యాక్టివేట్ అవ్వాలంటే ఖచ్చితంగా మనం పెరుగు అనేది యాడ్ చేసుకోవాలి. దీనికి అరకప్పు పెరుగు అనేది యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలన్నమాట. మనం ఎగ్ యూస్ చేయట్లేదు కాబట్టి దీంట్లో 1/4 వంతు ఆయిల్ అనేది యూస్ చేసుకోవాలి. మనం మామూలుగా వంట నూనె యూస్ చేస్తాం కదా, అది వేసేసుకుంటే సరిపోతుంది. బాగా కలుపుకొని దీంట్లో మనం మైదా వాడటం లేదు కాబట్టి దీంట్లో నేను గోధుమ పిండి అనేది యూస్ చేస్తున్నాను. మనం వడగట్టుకుని గోధుమ పిండి అనేది యాడ్ చేసుకోవాలి. ముందుగా 1 కప్పు గోధుమ పిండి తీసుకోవాలి. తర్వాత దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, అంటే రెట్టింపు కొలత ఉండాలన్నమాట. 1/2 టేబుల్ స్పూన్ మనం సోడా తీసుకుంటే 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి. తర్వాత బాగా జల్లించేసుకుని పిండి మొత్తాన్ని చక్కగా కలిపేసుకోవాలి. ఉండలు లేకుండా కలిపేసుకోవాలి. దీంట్లో మనం పాలు అనేది యాడ్ చేసుకుని కేక్ కన్సిస్టెన్సీ అనేది కలుపుకోవాలి. దీంట్లో అరకప్పు పాలు అనేది నేను యూస్ చేసి కేక్ కన్సిస్టెన్సీ అనేది మరీ జారుగా ఉండకూడదు, గట్టిగా ఉండకూడదు అనమాట. చూపిస్తున్న విధంగా నేను చెప్పిన కొలతలతో చేసి చూడండి, పర్ఫెక్ట్గా కుదురుతుంది. తర్వాత నేను చాక్లెట్ బనానా కేక్ చేస్తున్నాను కాబట్టి చాకో పౌడర్ ఉంటుంది కదా, చాకో పౌడర్ యాడ్ చేసుకోవాలి 1/2 టేబుల్ స్పూన్. తర్వాత మన ఇంట్లో చాక్లెట్స్ అవైలబుల్గా ఉంటే దాన్ని చిన్న చిన్న క్యూబ్స్ కింద చేసుకుని వేసుకుంటే మన కేక్ మధ్యలో తిన్నప్పుడు చాక్లెట్ కరిగి చాకో ఫిల్డ్ కేక్ లాగా టేస్ట్ వస్తుందన్నమాట. దీన్ని కుక్కర్ తీసుకున్నాను. మనం మామూలుగా కింద సాల్ట్ వేసుకున్నాను. రాళ్ళు ఉప్పు వేసుకుంటే త్వరగా కేక్ అనేది బేక్ అయిపోతుందన్నమాట. రాళ్ళు ఉప్పు వేసుకుని కింద స్టాండ్ పెట్టుకుని మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉత్తిగా మనం వేడి చేయాలన్నమాట. తర్వాత ఒక గిన్నె తీసుకుని దాంట్లో కొంచెం బటర్ కానీ నెయ్యి కానీ యాడ్ చేసి మనం బ్యాటర్ వేసేసుకుని మూత పెట్టి ఒక 30 నిమిషాలు ఉంచితే లో ఫ్లేమ్లో కేక్ అనేది కుక్ అయిపోతుందన్నమాట. నేను 2 టైమ్స్ చేశానన్నమాట, అంత ఎక్కువ వచ్చింది 3 బనానాస్కి. ఎయిటెడ్ కంటైనర్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 3 డేస్ బాగుంటుంది, చక్కగా ఉంటుంది 3 డేస్. మా రెసిపీస్ నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.